జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే మీకిస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం పెడుతుంది. నీలో సాధించాలి అనే తపన ఉండాలి కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అవుతుంది. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు. ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. తీయగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంతా. నీ కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జీవితమంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి. వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. జీవితంలో చాలామంది ఓడిపోతున్నారంటే కారణం అదృష్టం తెలివిలేక కాదు, అబద్ధం ఆడలేక, ఎవ్వరిని మోసం చెయ్యలేక. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. నమ్మకం పోయిన బంధం మాత్రం తిరిగి రాదు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి. ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే నీవు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైంను బట్టి ఆకులు, పువ్వులు, పండ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడటం. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. గుర్తుంచుకో. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. మీకోసం ఏడ్చేవారుంటే మీ అదృష్టంగా భావించండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించండి. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానియద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. మనకు అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒకడివి అని చూపిస్తుంది ఈ సమాజం. ఇది లేకుంటే పనికిమాలిన వాళ్ళల్లో ఒక్కడు అని నిందిస్తుంది. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీసాలు మిలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఓ అర్థం ఉంటుంది. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది.
కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. మీ అంతరాత్మ చెప్పింది చెయ్యండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు. పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు, ఎందుకంటే తన నమ్మకం కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద. అలాగే ఎప్పటికీ మీరు కూడా మీ మీద నమ్మకం కోల్పోకూడదు. మనిషి ఆశయంతో బ్రతకాలి కానీ అత్యాశతో బ్రతకవద్దు. ఏదైనా సాధించాలన్న ఆలోచన నీ మనస్సులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉండేవాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తానే మంచి అనిపించుకోవాలి అనుకుంటాడు, చెప్పేవాడైనా వినేవాడైనా. ఎదుటివారిని చూసి నీవు అసూయ పడుతున్నావంటే వారికన్నా నీవు తక్కువని నీవే ఒప్పుకొని బాధపడుతున్నావని అర్థం. కుక్కకి తోక ఒక్కటే వంకర కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించిన వాడు లేడు. కుక్కతోక వంకరను కూడా సరిచెయ్యవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచెయ్యలేము. మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా, మధ్యతరగతి వాడు అప్పులు చేయకుండా బ్రతకడం దాదాపుగా అసాధ్యం. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. లైఫ్ ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. లైఫ్లో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే, ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎదుటివారితో పోల్చుకోవటం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండూ మానేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. లైఫ్లో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువుండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నీకు లేనప్పుడు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. ఎగిరే పక్షి కనబడుతుంది కానీ వీచే గాలి ఎవరికీ కనబడదు. అలాగే కళ్ళ ముందు మనిషి కనిపిస్తాడు కానీ అతని కళ్ళల్లో బాధ ఎవరికీ కనిపించదు. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకొని నిలబడాల్సిందే. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడండి, జీవితం మీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించు, ఇచ్చిన వారిని మనసులో గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. అది సహాయమైన, సహకారమైన, బాధ అయినా, నమ్మక ద్రోహం అయినా ఏది ఉంచుకోవద్దు.
జీవితం అంటే నీవు మాత్రమే బ్రతకడం కాదు, నీతో పాటు మరికొందరిని బ్రతికించడం. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ఆడపిల్ల లేని ఇల్లు, చందమామ లేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంటిలో వెన్నెలలా ఓ కూతురు తప్పనిసరిగా ఉండాలి. ఏం జరిగినా నిరాశ చెందకండి, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. 16 ఏళ్ళు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 ఏళ్ళు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. ఎదుటివారిలా బ్రతికేంత డబ్బు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీలా నీవు బ్రతికేంత ధైర్యం నీలో ఉంది. అది తెలుసుకోవాలి. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని ఎక్కువగా ఇచ్చేది నీవు ప్రేమించిన వారే. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే, ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది, భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది. గాజు బొమ్మ అందంగా ఉంటుంది, చెయ్యి జారితే ముక్కలైపోతుంది. ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే బంధం కూడా గాజు బొమ్మలా ముక్కలైపోతుంది. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. ఎదుటివారిని భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపేందుకు ఒక్క పదునైన మాట చాలు. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు, కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు, కారణం మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడు స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే. నీవు కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది, కానీ నిత్యం వాడడం మొదలు పెడితే చివరకు నిన్ను నువ్వే అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.